దీపను ఇలా అందరూ కలిసి నిందించడం నేను చూడలేకపోతున్నాను. దీప గొప్పతనం ఏంటో మీలో ఎవ్వరికీ తెలియదు. తను ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలిస్తే ఇప్పుడు నిందిస్తున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. నిజానికి దీప అని దశరథ్ నిజం చెప్తూ ఉండగా దశరథ్ మాట పూర్తి కాకముందే కార్తీక్ మధ్యలో ఆపేస్తాడు. ఇక కార్తీక్ మండిపడుతూ, మావయ్య చాలు ఆపండి. ఏ అర్హతతో మీరు నా భార్య గురించి, నా భార్య కడుపులో పెరుగుతున్న నా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు? ఇది మా వ్యక్తిగత విషయం. మీరు మా ఇంటి మనిషి కావచ్చు, మా వ్యక్తిగత నిర్ణయాల్లో తలదూర్చే హక్కు మీకు లేదని కార్తీక్ అనడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దశరథుని కార్తీక్ అలా అనడం శివనారాయణకు అస్సలు నచ్చదు. కార్తీక్, నీ సంసారం అర్హతల గురించి మాట్లాడే వరకు వెళ్ళావా? అయితే ఇప్పుడు నేనే అధికారాల గురించి మాట్లాడతాను. నా కొడుకుని నువ్వు నోరు మూయించవచ్చు. నీ భార్య కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ గురించి మాట్లాడే పూర్తి అర్హత, అధికారం నాకు ఉన్నాయి. ఎందుకంటే నీ తల్లి కాంచనను కన్న తండ్రిని నేను. ఇప్పుడు చెప్పు, నా మనవరాలి కోరికను కాదని మీరు ఆ బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారు? హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు అని శివనారాయణ కార్తీక్ని ప్రశ్నిస్తాడు. మీరు బిడ్డ ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారని శ్రీధర్ కూడా కార్తీక్ దీపలపై సీరియస్ అవుతాడు. నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ వల్లే నీకు ఈ ఇంట్లో గుర్తింపు వచ్చింది దీప. ఆ బిడ్డను కాంచన చేతుల్లో పెడితేనే నువ్వు అత్తరుణం తీర్చుకున్నట్టు. ఇప్పుడు మాట తప్పుతావా అని శ్రీధర్ నిలదీస్తాడు. అందరి మాటలకు దీప కన్నీరు మున్నీరవుతుంది. అనసూయ దీపను గట్టిగా పట్టుకుని నిలదీస్తుంది. చెప్పు దీప, ఈ బిడ్డను నా చేతుల్లో పెడతానని మాటిచ్చావు కదా, ఎందుకు ఈ అబద్ధాలు అని అనసూయ దీపను ప్రశ్నిస్తుంది. ఇక అప్పుడు కార్తీక్ భరించలేకపోతాడు. చాలా ఆపండి. అందరూ కలిసి దీపను దోషిగా నిలబెడుతున్నారు. కానీ అసలు నిజం ఏమిటో మీకు తెలుసా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం, ఈ రెండిట్లో ఒకరి ప్రాణమే దక్కుతుంది అన్నప్పుడు ఒక భర్తగా నేను ఏం చేయాలి? నువ్వైతే ఏం చేస్తావు? ఎవరి ప్రాణాలు కాపాడుకుంటావు అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ మాట వినగానే ఇంట్లో అందరూ పిడుగుపడినట్టు నిలబడిపోతారు. కార్తీక్ మాటలకు కాంచన ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీప ప్రాణం ప్రమాదంలో ఉందన్న నిజం తెలిసి అందరూ మూగపోతారు. తల్లి ప్రాణమా, బిడ్డ ప్రాణమా అంటే ఆ తల్లి ఎవరై ఉంటారు? దీప ఎందుకు త్యాగం చేయాలనుకుంటుంది అని ఆలోచనలో పడతారు. మరి కార్తీక్ అసలు నిజం చెప్తాడా, మరి మెలిక పడతాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.